Hello children, today we discussed about Paralympics lesson. So in English, chapter 2 Paralympics. What is Paralympics అనేది మన లెసన్ లో డిస్కస్ చేసుకున్నాం. Sports for athletes. Sports for athletes with a disability has existed for more than 100 years ago. Sports for athletes with a disability has existed for more than 100 years. ఏమన్నాడు? అథ్లెట్స్ అంటే ఎవరు? అథ్లెట్స్ ఎవరు? సో అథ్లెట్స్ అంటే గేమ్స్ ఆడే వాళ్ళని అథ్లెట్స్ అంటారు. సో అథ్లెట్ డిజబిలిటీ అంటే వికలాంగులు. ఏదన్నా ఒక మన పార్ట్లో ఏదైనా మన బాడీలో ఒక పార్ట్ ఉంటే డిజబిలిటీ అంటాం కదా. సో డిజబిలిటీ ఉన్న అథ్లెట్స్కి ఏంటి అంటే స్పోర్ట్స్ ఆడడానికి 100 yearsకు స్పోర్ట్స్ ఆడడానికి ఒక ఎగ్జిస్టెడ్ అంటే స్పోర్ట్స్ ఆడడానికి వీలుండేది. బట్ 18th and 19th century contribution were made which proved that sports activities were very important for the re-education and rehabilitation of person with disability. 18th and 19th century contribution ఏం చేశారు? Proved that sports activity were very important for re-education and rehabilitation of persons with disability. అయిపోయింది. So the 18th and 19th century contributions were made which proved that sports activities were very important for the re-education and rehabilitation of process of persons with disability. ఏమన్నాడు? 18th and 19th centuryలో స్పోర్ట్స్ ఆడాలంటే కంపల్సరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యాక్టివిటీస్. స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేవి ఎడ్యుకేషన్లో ఇంకా రీహాబిలేషన్లో వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పాడు. అది ఆ పర్సన్స్ ఎవరు? డిజబిలిటీ పర్సన్స్కి. సో ఆఫ్టర్ World War I physiotherapy and sports medicine become as important as orthopedic and internal surgery. World War Iలో ఏమంటే ఆఫ్టర్ World War I అంటే ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఫిజియోథెరపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ అనేది ఇంపార్టెంట్ as ఆర్థోపెడిక్ అండ్ ఇంటర్నల్ సర్జరీ అండ్ ఆర్థోపెడిక్లో ఫిజియోథెరపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. The Paralympics is the second largest sporting event in the world. Second only to the Olympics. Paralympics ఏంటి? సెకండ్ లార్జెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ ఇన్ ద వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఏది అంటే పారాలింపిక్స్. సెకండ్ ఓన్లీ టు ద ఒలింపిక్స్. ఇట్ ఈస్ ద ఒలింపిక్స్ ఫర్ 5 categories ఆఫ్ ద అథ్లెట్స్ విత్ డిజబిలిటీస్. సో ఈ ఒలింపిక్స్లో ఏంటి అంటే 5 categories ఉంటాయి. అందులో అథ్లెట్స్ని బట్టి అంటే డిజబిలిటీ ఆఫ్ అథ్లెట్స్ని బట్టి అంటే మన బాడీలో ఏ డిజబిలిటీ దాన్ని బట్టి 5 categories డివైడ్ చేశారు అథ్లెట్స్ అనేవి. ఆ అథ్లెట్స్ ఎవరంటే బ్లైండ్ అథ్లెట్స్, వీల్ చైర్ అథ్లెట్స్ విత్ అంపిటేషన్, డ్రాఫ్ అథ్లెట్స్ అండ్ అథ్లెట్స్ విత్ సెరెబ్రల్ పాలసీ. సో ఈ 5 typesగా ఈ అథ్లెట్స్ అనేది డివైడ్ చేశారు. సో ఇన్ 1960 ది ఫస్ట్ పారాలింపిక్ గేమ్స్ వర్ హెల్డ్ ఇన్ రోమ్. Sir Ludwig Guttmann, ది ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ పీపుల్ విత్ దేర్ డిసబిలిటీ, క్రియేటెడ్ ది పారాలింపిక్ గేమ్స్. అంటే నార్మల్గా ఏ డిజబిలిటీ లేకుండా ఉండే వాళ్ళకి కాకుండా ఏదైనా ఒక డిజబిలిటీ ఉండే వాళ్ళకి ఒక పారాలింపిక్స్ గేమ్స్ అని క్రియేట్ చేసింది ఎవరు? సర్ లుడ్విగ్ గుట్మాన్ అనే అతను ఈ పారాలింపిక్స్ గేమ్స్ని డిజబిలిటీ ఉన్న వాళ్ళకి క్రియేట్ చేశాడు. వైల్ వర్కింగ్ విత్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎట్ ది స్టోక్ మాండేల్ hospital after World War II, Guttmann recognized the need for competition on stage the 1948 International Wheelchair Game to coincide with the 1948 London Olympic Games. ఏం చేశాడు? వైల్ వర్కింగ్ విత్ ఎక్స్ సర్వీస్ మ్యాన్తో లుడ్విగ్ అనేది వర్క్ చేస్తున్నప్పుడు ఎట్ ద స్టోక్ మాండ్విల్లే ఏం చేశాడు? స్టోక్ మాండ్విల్ హాస్పిటల్లో ఆఫ్టర్ వరల్డ్ వార్ టూ తర్వాత గట్మన్ రికగ్నైజ్ దట్ నీడ్ ఫర్ కాంపిటీషన్. అతనికి ఏమనిపించింది? World War II తర్వాత ఎక్స్మ్యాన్తో వర్క్ చేస్తున్నప్పుడు గట్మన్ రికగ్నైజ్ దట్ నీడ్ ఫర్ కాంపిటీషన్ అండ్ స్టేజ్ ది 1948 ఇంటర్నేషనల్ వీల్ చైర్ గేమ్స్. అప్పుడు అనిపించింది తనకి ఒక కాంపిటీషన్ కావాలి వీల్ చైర్ గేమ్స్లో అనేది. టు కోయిన్సైడ్ విత్ ద 1948 లండన్ ఒలింపిక్ గేమ్స్. లండన్ ఒలింపిక్ గేమ్స్తో కోయిన్సైడ్ అయ్యాడు. In 1960, the first Paralympic Games were held in Rome, Italy, and consisted largely of disabled war veterans with physical disabilities, and in particular for person with a spinal cord injury. In 1960 ఫస్ట్ పారాలింపిక్ గేమ్స్ని హెల్డ్ చేశారు. ఇక్కడ ఇటలీలో రోమ్ అనే ప్లేస్లో. అండ్ కన్సిస్టెడ్ లార్జ్లీ ఆఫ్ డిజబుల్డ్ వార్
సో ఏం చేశారు, లార్జ్ డిజబుల్డ్ వెటర్నర్స్లో ఉండే లార్జ్ డిజబుల్డ్ వార్లో ఫిజికల్ డిజబిలిటీస్ అండ్ ఇట్స్ పర్టికులర్ ఫర్ పర్సన్స్ విత్ ఏ స్పైనల్ కార్డ్ ఇంజురీ అయిన వాళ్ళకి ఎక్కువగా ఈ పారాలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. 400 అథ్లెట్స్ ఫ్రమ్ 23 కంట్రీస్ కంప్లీటెడ్ ఇన్ ఏ లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ ఈవెంట్. ఏం చేశారు, 400 అథ్లెట్స్ ఫర్ 23 కంట్రీస్ నుంచి 400 అథ్లెట్స్ వచ్చి ఈ కాంపిటీషన్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు. నెక్స్ట్, ద 5th ఇంటర్నేషనల్ గేమ్స్ ఆర్గనైజ్డ్ ఇన్ 1970s ఇంక్లూడ్ అదర్ డిజబిలిటీస్, బ్లైండ్ అండ్ అంపిటీస్. ఏం చేశారు, 5th ఇంటర్నేషనల్ గేమ్స్ స్టార్ట్ అయినప్పుడు 1970sలో స్టార్ట్ అయింది. అప్పుడు సమ్ డిజబిలిటీని యాడ్ చేస్తారు, అదండి బ్లైండ్ అండ్ అంపిటీస్. వీళ్ళనమాట ఫస్ట్ ఏం చేశారు, ఓన్లీ స్పైనల్ కార్డ్ ఇంజరీ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ బ్లైండ్ అండ్ అంపిటీస్. In 1980, the Arnhem, the Netherlands athletes with cerebral palsy joined the games. In 1980లో ఏం చేశారు, Arnhem, the Netherlands athletes విత్ సెరెబ్రల్ పాలసీ ఉన్న డిజబిలిటీ ఉన్న వాళ్ళు కూడా గేమ్లో జాయిన్ అయ్యారు. సిన్స్ 1988 ది పారాలింపిక్స్ హ్యాస్ బిన్ కండక్టెడ్ ఇన్ ద సేమ్ వెన్యూ యాజ్ ద ఒలింపిక్స్ జస్ట్ ఆఫ్టర్ ద ఒలింపిక్ గేమ్స్ క్లోజ్. సో 1988 నుంచి ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ కండక్ట్ అవుతున్నాయో ఆఫ్టర్ దట్ ఒలింపిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పారాలింపిక్ గేమ్స్ని ఆ ప్లేస్లోనే కండక్ట్ చేస్తున్నారు. So many people confuse the Special Olympics with the Paralympics. Although the two separate events have very different objectives. So many people confuse అవుతున్నారు Olympics కి Paralympics difference అనేది. So although the two separate events have very different objectives. So అంటే నార్మల్గా ఆడే వాళ్ళకి ఒక ఆబ్జెక్ట్స్ ఉంటాయి, గేమ్స్ ఆడే ఆబ్జెక్ట్స్ నార్మల్ పీపుల్కి, ఇలా డిసేబుల్డ్ పీపుల్కి ఒక డిఫరెంట్గా ఉంటాయి ఆబ్జెక్ట్స్ అనేవి. ద స్పెషల్ ఒలింపిక్స్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అథ్లెట్స్ విత్ మెంటల్ రిటార్డేషన్ టు కంపీట్ ఇన్ ఏ స్పోర్ట్ ఈవెంట్ హూస్ ఫోకస్ ఆన్ ఏ పార్టిసిపేషన్. ది స్పెషల్ ఒలింపిక్స్ ఏముంటాయి, ప్రొవైడ్ ఏ ఆపర్చునిటీ ఫర్ అథ్లెట్స్. ఏం ప్రొవైడ్ చేసింది ఒలింపిక్స్, స్పెషల్ ఒలింపిక్స్ అథ్లెట్స్కి విచ్ మెంటల్ రిటార్డేషన్ టు కంప్లీట్ ద స్పోర్ట్స్ ఈవెంట్. మెంటల్ రిటార్డేషన్ ఇస్తుంది స్పోర్ట్ ఈవెంట్ కంప్లీట్ చేయడానికి. Focusing on participation. Paralympic athletes are elite competitor who must qualify for the competition and same guidelines as followed as their Olympic counterparts. So Paralympics athletes are elite competitors. So వాళ్ళ competitors ఏం చేయాలి, వాళ్ళు must qualify అందులో క్వాలిఫై అయ్యాలి. ఒలింపిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్లైన్స్లో క్వాలిఫై అవుతేనే పారాలింపిక్స్ క్వాలిఫై అయినట్టు. మెడల్స్ ఆర్ అవార్డెడ్ ఓన్లీ టు ద విన్నర్స్. ఏమి ఇస్తారు, మెడల్స్ అండ్ అవార్డ్స్ ఓన్లీ విన్నర్స్కి మాత్రమే ఇస్తారు. ఎట్ సోషల్ కాంపిటేటివ్ ఆర్ పారాలింపిక్ లెవెల్ స్పోర్ట్స్ ఫర్ పీపుల్ విత్ డిజబిలిటీ ప్రొవైడ్స్ మెనీ బెనిఫిట్స్ టు బిగినర్స్. ఇన్ ద సోషల్ వెల్ఫేర్లో కాంపిటేటివ్ ఆర్ పారాలింపిక్ లెవెల్లో స్పోర్ట్స్ ఫర్ పీపుల్ విత్ డిజబిలిటీ ప్రొవైడ్స్ మెనీ బెనిఫిట్స్ ఫర్ టు బిగినర్స్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. It offers recreation, social contact and physical and mental achievements common to all sports people. నార్మల్గా పారాలింపిక్ ఒలింపిక్ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కూడా ఏముంటుంది, సోషల్ కాంటాక్ట్ అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ అచీవ్మెంట్స్ కామన్ టు ద, ఇవన్నీ ఏంటి అన్ని స్పోర్ట్స్ వల్ల ఆల్ స్పోర్ట్స్ పీపుల్కి కామన్గా ఉంటాయి. Participation at the international competitive level requires the same attributes as required by all athletes. పార్టిసిపేషన్ అట్ ద ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ అంటే ఇంటర్నేషనల్ కదా మన ఒలింపిక్స్ అనేది. సో పార్టిసిపేషన్ అట్ ద ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ లెవెల్ రిక్వైర్స్ సేమ్ అట్రిబ్యూట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ద అథ్లెట్స్. అంటే సేమ్ గైడ్లైన్స్, సేమ్ అట్రిబ్యూట్స్ అనేవి పారాలింపిక్ అని ఒలింపిక్స్ వాళ్ళకి కానీ సేమ్ ఉంటాయి ఇంటర్నేషనల్లో. డెడికేషన్, సాక్రిఫైస్, స్కిల్, డిటర్మినేషన్ అండ్ ఏ విల్ టు విన్. ఏముండాలి అథ్లెట్స్కి, డెడికేషన్, సాక్రిఫైస్, స్కిల్, డిటర్మినేషన్ అండ్ ఏ విల్ టు విన్. ఇవన్నీ ఉంటేనే పార్టిసిపేషన్కి వాళ్ళు తీసుకుంటారు. దర్ ఈక్వల్ ఆపర్చునిటీ ఆర్ ఫెయిర్ ఛాన్స్ టు ఎక్సెల్ మీన్స్ ఏ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ యాటిట్యూడ్. ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది, ఏ ఫెయిర్ ఛాన్స్ టు ఎక్సెల్ మీన్స్ ఏ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ యాటిట్యూడ్. సో ఇలా ఆడడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది, యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది, సమ్ చేంజ్ అనేది ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.
today onwards Paralympic Games lesson is completed. Your homework is, note down your homework, read the second lesson, Paralympics.